వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ప్రొద్దుటూరు పట్టణంలోని హోమర్స్ పేటలోని లతా మల్టీ హాస్పిటల్ పై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మేరీ కుమార్ విశ్వనాథులు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రొద్దుటూరులోని కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలోని లతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సంబంధించి వైద్యం చేయించుకోవడానికి వస్తున్న ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. అరకట వేముల ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు కంటి వైద్యానికి ఆసుపత్రికి వస్తే వచ్చిన వ్యక్తి వద్ద 10,000 రూపాయలు డిమాండ్ చేశారని, అంత కట్టలేక 5,000 రూపాయలు కట్టడం జరిగిందని సంబంధిత బాధితుడు డివైఎఫ్ఐ నాయకత్వం వద్ద సమస్య తెలిపాడు అన్నారు. ప్రభుత్వం ఒకవైపు పేదలకు ఆరోగ్యశ్రీ సేవలతో వైద్యం పూర్తిగా ఉచితమని చెప్తుంటే, సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం పేదల వద్ద డబ్బులు కట్టించుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న లతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. డివైఎఫ్ఐ టౌన్ కార్యదర్శిని ఈరోజు లతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పేరుతో దోపిడీ. ఒక పేద రైతు మరియు వికలాంగుడు అతన్ని 10,000 డిమాండ్ చేస్తూ కంటికి ఆపరేషన్ చేయనీకి ఆయన 10,000 డిమాండ్ చేస్తే నేను 5,000 కట్టుకోగలుగుతాను అనేసి 5,000 కట్టి ఆయన 5,000 ఇచ్చి మాకు వీడియో చెప్పాడు. ఈ వీడియో చూడండి ఒకసారి. ఆయన ఒక వికలాంగుడు, ఆయన దగ్గర కూడా ఈ లతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు 5,000 డిమాండ్ చేసుకున్నారు ఆరోగ్యశ్రీ ఉండి కూడా. ఈ రకంగా పేద ప్రజల్ని ఆరోగ్యశ్రీ పెట్టుకొని కూడా డబ్బులు వసూలు చేస్తున్న హాస్పిటల్లో మా వికలాంగులం మేము 10,000 అక్కడికి 5,000 కట్టాము. నా పేరు సురేష్ రెడ్డి. ఏ ఆపరేషన్ చేసుకొని వచ్చాము? కన్ను ఆపరేషన్ చేసుకొని వచ్చా. దానికి డబ్బులు అడిగినారా? డబ్బులు అడిగినా ఆరోగ్యశ్రీ ఉంది కదా, అడిగిన డబ్బులు 5,000 కట్టాము. 10,000 అడిగితే 5,000 కట్టినా. ఆరోగ్యశ్రీలో చేయించుకున్నావు? ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్నావు. ఆరోగ్యశ్రీలో డబ్బులు కట్టారు.